ఏ వ్యక్తికి దేవుడు అధికారాన్ని, ఏ వ్యక్తిని దేవుడు పరిచారకునిగా, ఏ వ్యక్తిని దేవుడు పరిచరకు ఎన్నుకుంటా తెలుసా? భారం కలిగిన వాడు. పరిచర్య పట్ల, సేవ పట్ల, కుటుంబాల పట్ల భారం ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటాడు. ఎవరిని పడితే వాడిని ఎన్నుకోడు. మళ్ళీ ఎత్తున గుర్తుపెట్టుకో. యెషయా ప్రవక్తను ఎందుకు ఎన్నుకున్నాడు? అప్పుడప్పుడు మన సంఘాన్ని చూసినప్పుడు కొన్నిసార్లు నాకు బాధేస్తుంది. ఎందుకు బాధేస్తుంది అంటే, యూదా రాజ్యం ఎటు పోతే నాకేమి అని చాలామంది అనుకున్నారు. కానీ ఒకే ఒక యెషయా ప్రవక్త మాత్రం మందిరం కూర్చొని గోజాడుతున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, మన మందిరం తరపున, మన పరిచర్య తరపున సువార్త కోసం కావచ్చు, పరిచర్య కోసం కావచ్చు, టీవీ పరిచర్య కోసం కావచ్చు, అనేక ప్రాంతాల్లో సువార్త విత్తబడ్డానికి కావచ్చు, భారం కలిగి ఎంతమంది మోకాళ్ళ మీద అయ్యో నా పరిచర్య భవిష్యత్తు ఏంది, దేవుడు అప్పగించిన మా సంఘం పట్ల భవిష్యత్తు ఏంది, మా సంఘంలో పిల్లలు, పరిచారకులు, యవనస్తురాల పట్ల దేవుని పరిచర్య ఏంది, దేవుని ఉద్దేశం ఏంది అని ఏడ్చిన వాళ్ళు, ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది? ఆ ప్రశ్న మీకు అర్థమవుతుందా? అని బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది? నా ప్రశ్న ఒక మాట చెప్పనా? అలా బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు దేవుడు ఈ వ్యక్తి ఎవరి కోసమైతే ఏడుస్తుంటాడో వాళ్ళకంటే ముందు ఇతను ఎన్నుకుంటాడు. మీకు అర్థం చెప్తా. ఇసాకన్నా ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా పరిచర్య కొరకు సంఘ బిడ్డలను దీవించయ్యా, పరిచర్య ఎలా జరుగుతుందో, పరిచర్య భవిష్యత్తు ఏంటి, సేవకుల భవిష్యత్తు ఏంటి, మా సంఘంలో యవనస్తుల పట్ల నీ ఉద్దేశం ఏంటి అని బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఎవరు? ఇసాక. అని సతీష్ కొరకు, సాగర్ కొరకు, సన్నీ కొరకు, ఇమ్మానుయేల్ కొరకు, స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ఇసాకన్న. సో దేవుడు చూశాడు. ఇప్పుడు అన్న ప్రార్థన దేవుడు వింటాడా లేదా? వింటాడు. అన్న విన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఎవరిని ఎన్నుకోవాలా? సతీష్ను, సాగర్ను, ఇమ్మానుయేల్ను. ఎందుకంటే వాళ్ళ కోసం కదా ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇసాకుని ఎన్నుకుంటాడు. ఆ ప్రశ్న మీకు అర్థందా? ఎవరిని ఎన్నుకుంటాడో? ఇసాకుని ఎన్నుకుంటాడు. ఎవరైతే భారం కలిగి ఉంటాడో, బాధ్యత కలిగి ఉంటాడో అటువంటి వ్యక్తులను ఎన్నుకుంటాడు. అటువంటి వ్యక్తులకు దేవుడు అధికారం ఇస్తాడు. నువ్వు ఇది చేయి నాయనా, ఆత్మతో నింపుతాడు, తలాంతులు ఇస్తాడు, వరాలను ఇస్తాడు, ఫలాలు ఇస్తాడు. ఎందుకు దేవుడు కొంతమంది ఫలాలు ఇలా, కొంతమంది వచ్చి మా ప్రార్థన చేయండి, మేము పాడతాం, మేము వాక్యం చెప్తాం, మేము పరిచర్య చేస్తాం, మేము సాక్ష్యాలు చెప్తాం, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అంటారు. సరే, నువ్వు అది చేస్తావు, ఇది చేస్తావు, కరెక్టే. ఎంతవరకు నువ్వు భారం కలిగి ఉన్నావు? ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? ఎంతవరకు బాధ్యత కలిగి ఉన్నావు? బాధ్యత, భారం లేనివాడు చేసిన ప్రయోజనం ఉండదు. దైవజనుడు ఒక మాట అంటాడు. నేను అడిగిన ఒక మాట చదువుతున్నా. ఆయన పేరు కెయిల్ అని ఒక దైవజనుడు. ఆయన పేరు ఎగ్జాక్ట్ నాకు గుర్తురావడంలో, కేవిల్ ఏదో ఉంటుంది పేరు. ఆయన ఒక మాట అంటాడు. భారము లేని, బాధ్యత లేని పరిచారకుడు, సేవకుడు, మళ్ళీ చెప్తున్నా, భారము లేని, బాధ్యత లేని పరిచారకుడు, సేవకుడు బోధించుట కంటే, వేదిక ఎక్కుట కంటే, పాట పాడుట కంటే, పరిచర్య చేయుట కంటే మౌనంగా ఉండడం ఉత్తమం. అర్థం కాలేదా? భారం బాధ్యత లేనాడు చెడగొడతాడు, చేసేవాడిని కూడా చెడగొడతాడు. ఎవరైతే భారంతో, ఆతృతతో, ప్రేమతో, సాత్వికంతో, హృదయం నిండా, భుజం నిండా భారంతో ఉంటాడో వాడు భారంతో చేస్తాడు పరిచర్య. భారం లేనాడు, బాధ్యత లేనాడు ఏం చేస్తాడంటే చేసేవాడిని కూడా చెడగొడతాడు. చేసేవాడిని కూడా 4 నిందలు మోపి 4 మాటలు మాట్లాడి చెడగొట్టాడు. నేను ఎందుకు ఈ పదం చెప్తాను అంటే, ఏ వ్యక్తికి దేవుడు పరిచరిస్తాడు, ఏ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడంటే, నీకు పాండిత్యం ఉండొచ్చు, విద్య ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ ఎవరైతే భారం కలిగి ఉంటారో. యెషయా ప్రవక్త ఇశ్రాయేలు జాతిలో చాలామంది తింటున్నారు, తిరుగుతున్నారు, పాడుతున్నారు, కానీ యెషయా ప్రవక్తను చూశాడు దేవుడు. యెషయా ప్రవక్తను చూశాడు. చూసిన తర్వాత యెషయా ప్రవక్త దర్శనాన్ని కనపరిచాడు. ఎందుకు యెషయాకి దర్శనం కనపడింది? ఎందుకంటే మందిరం మీద నుండి యూదా రాజ్యం ఏమవుతుందో అనే భారంతో ఉన్నాడు. కొంతమంది భారంతో ప్రార్థన చేస్తారు మందిరం కొరకు, పరిచర్య కొరకు. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని సహకరిస్తాడు, వాళ్ళకి ఇస్తాడు కొన్ని బాధ్యతలు, వాళ్ళకు కొన్ని పరిచర్యలు ఆర్థికంగా కావచ్చు, అవసరతలు కావచ్చు, అక్కర్లు కావచ్చు, దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ తరపున జరగాల్సిన పరిచర్య జరిగించడానికి. మీకు అర్థం చెప్తాం. యెషయా ప్రవక్తకు డబ్బు ఉందా లేదా? ధనవంతుడే కదా? చదువు ఉందా లేదా? ఉంది. ఇటువంటి వ్యక్తికి దర్శనాన్ని చూపించి ఆ 66 అధ్యాయాల పుస్తకాన్ని రాయిస్తున్నాడా లేదా? రాయిస్తున్నాడు. ఇప్పుడు అనుకుందాం, ఆ వ్యక్తికి ఏ బాధ్యత లేదు, భారం లేదు, అవునా? ఇప్పుడు ఆ వ్యక్తి రాయగలడా? రాయలేడు. బాధ్యత, భారం కలిగి, తలాంతులు నుండి, విద్యలు ఉన్నటువంటి ఈ వ్యక్తిని భారంతో నింపి దేవుడు 66 అధ్యాయాలు రాస్తున్నాడు. అంత మాత్రం కాదు సుమా, ఇదే యెషయా గ్రంథంలోనే అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు రానున్న దినాల్లో పుడతాడు, ఆయన కన్యక మరియ గర్భాన జన్మిస్తాడు, ఆయన ఇలా చంపుతారు, ఆయన ముళ్ళ కిరీటం పెడతారు, ఆయన సిలువ వేస్తారు అని 600 సంవత్సరాలకు ముందటే దేవుడు ఈ ప్రవక్తకు బయలుపరిచాడు. ఎందుకు అలా బయలుపరిచాడంటే, ఈయన భారం కలిగిన వాడు కాబట్టి, బాధ్యత కలిగిన వాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఎటువంటి వ్యక్తికి పరిచర్య చేయడానికి, ఎటువంటి వ్యక్తులు పరిచర్య చేయడానికి, ఎటువంటి వ్యక్తి అధికారం చేయడానికి యోగ్యత ఉంటుంది? భారం కలిగిన వారికి, బాధ్యత కలిగిన వారికి నేను చెయ్యాలా? నా దేవుని మందిరంలో పరిచర్య నేను చేయాలి. నా సంఘ ప్రజలు, నా సంఘంలో ఉన్న పిల్లలు, యవనస్తులు, సువార్త సేవ, పరిచర్య ఏమవుతుందో, ఎలా ఉంటుందో అని కన్నీటితో భారం కలిగి, బాధ్యత కలిగి చేసే వ్యక్తులను దేవుడు వాడుకుంటాడు. వద్దన్న దేవుడు వాళ్ళని ఉపయోగించుకుంటాడు. వాళ్ళ ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. భావోద్రేకాల బట్టి లోబడేవాడు కాదు సుమా, భావోద్రేకాల బట్టి పడగాదు.